జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఆస్తి కాగితాలు మాకిచ్చేస్తున్నావు. నీకు 3 కోట్లు ఇస్తే సంతోషంగా బతుకుతావా సుమన? అవును బావగారు. ఏం చేసుకుంటావు ఆ డబ్బుతో? ఖర్చులుంటాయి కదక్కా. ఇంకెప్పుడు మిమ్మల్ని రూపాయి ఇవ్వమని కూడా అడగను. ఇప్పుడు మీరిచ్చే 3 కోట్లు చాలు. బాబుగారు, ఇస్తానని మీరు మాట ఇవ్వకండి. ఇందులో ఏదో తిరకాసుందనిపిస్తుంది. అదేంటి నాయని అలా అంటావ్? అంటే అందరూ సుమన మీద డౌట్ పడాలనా నీ ఉద్దేశం? ఇది మా అక్క చెల్లెళ్ళ విషయం కసి. నువ్వు తలదోర్చుకు. అయినా సరే దూరుస్తాను అని నువ్వొస్తే గొడ్డలితో గుండు గీయాల్సి వస్తుంది. ఏయ్, బ్లేడుతో గుండు కొట్టొచ్చు గాని గొడ్డలితో ఎలా సాధ్యమవుతుంది? రే తిక్కబ్బాయ్, నిన్న ఆలోచనలో పడేయడానికి నీ తెంగరి పెళ్ళం అలా అందిరా. ఓ అలాగా. మా ఆయనకి తెలివి లేదు అని అనకండత్తయ్యా. పాపం మొహం మడత పెట్టేసుకుంటారు. నువ్వుండవే హాసు. ఇక్కడ 3 కోట్లు ఇస్తారా లేదా అన్నదే టెన్షన్గా ఉంది. ఇవ్వరత్తయ్య. ఆ పేపర్స్ ఇచ్చేసి నోరు మూసుకొని గదిలోకి వెళ్ళమని చెప్పండి. అదేంటన్నాడు? ఇందాక మీ ఆవిడ మెచ్చుకున్నావు, ఇంతలోనే కోపడుతున్నావు. డబ్బులు అడిగిందంటే నైని వదిన అడిగినట్టు ఏదో ఫిట్టింగ్ ఉండే ఉంటుంది. అది కూడా మొత్తంగా నగదు ఎందుకు కావాలంటుంది? అవసరం ఉంటే అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయండి బాబుగారు. ఎంత ఖర్చు పెడుతుందో, ఎందుకని అమౌంట్ తీసుకుందో లెక్క ఉంటుంది. ఇంకా లెక్కలు చూడాలా అక్కా? నేను అడిగింది 3 కోట్లే కదా. 3వ అంకె పక్కన ఎన్ని సున్నాలుంటే 3 కోట్లు అవుతాయో చెప్పు. సింపుల్. ఏయ్, నువ్వు చెప్పావంటే నిన్న రాత్రి మిగిలిన అన్నం రేపు కూడా పెడతాను నీకు. నాకెందుకులే. సుమన నువ్వు చెప్పు. 4 సున్నాలు. కాదు కాదు కాదు, 5. 5 అంటే 3 లక్షలు అవుతుంది కదా. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, కోటి, 6 సున్నాలు. కాదక్క, 7 సున్నాలుంటాయి. ఇందుకే నగదు ఇవ్వద్దు అన్నది. సున్నాలు ఎన్నుంటాయో తెలియనప్పుడు డబ్బుని ఎలా వాడుకోవాలో తెలీదు. మీరివ్వకండి బాబుగారు. బావగారు, నా బతికితే నేను బతుకుతానంటే మా అక్క నన్ను అనుమానిస్తోంది. డబ్బు తీసుకొని వెళ్ళిపోతానంటే చెప్పు, ఇప్పుడే ఇప్పిస్తాను. రేయ్ ఆపేరా. వేరుగా వెళ్ళిపోవడానిక మీరున్నది? విడిపోవడానిక పెళ్లి చేసుకున్నది? విక్రాంత్ కంటూ డబ్బుంటే సుమనికిచ్చేసి చేతులు దులిపేసుకునేవాడే. ఈ ఇంట్లో మగాళ్ళు టిప్ టాప్ గా ఉంటారు గాని ఆస్తులన్నీ ఆడాళ్ళ పేరు మీద ఉంటాయి కదా మమ్మీ. అలా ఉండబట్టే నా రాజా తమరు ఇంకా అదుపులో ఉన్నారు. లేదంటే ఈ కసబిసని కీలుగుర్రం ఎక్కించి ఆకాశంలో విహరించేవారు. ఇంతకీ ఏమంటావు విష్? సుమ్మిని పొమ్మంటారా ఉండమంటారా? అసలేం చేయాలనుకుంటున్నారు? నైని, రూమ్లోకి వెళ్ళి 3 కోట్ల రూపాయలని బ్రీఫ్ కేసులో పెట్టుకునిరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.